అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంకు గాను మంత్రి అమర్నాథ్ శంకుస్థాపన. 6 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోని నిర్మాణం. స్థానిక కైలాసగిరిపైన నిర్మించనున్న అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంకు గాను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 4.69 కోట్ల కేంద్ర నిధులు, 93.80 లక్షల రూపాయల సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిధులతోని అత్యాధునికమైన మ్యూజియం నిర్మాణాన్ని కైలాసగిరిపైన నిర్మించనున్నారని చెప్పారు. పర్యాటక ప్రాంతమైన విశాఖ నగరానికి ఈ మ్యూజియం తలమానికంగా నిలవబోతుందని ఆయన చెప్పారు. సంవత్సర కాలంలో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విశాఖకు వచ్చే పర్యటనకు కొత్తగా అట్రాక్షన్గా తీసుకురానున్నామని తెలియజేశారు. ఫోటోగ్రాఫర్ చూడు సార్ ఒకసారి సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యూనియన్ గవర్నమెంట్ వారి సహకారంతో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిజం ప్రాంతమైనటువంటి కైలాసగిరి కొండపైన దాదాపు ఎకరం స్థలంలో సైన్స్ మ్యూజియంని, అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఏర్పాటు చేసేటువంటి దానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దాదాపు 3.75 లక్షల రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1 కోటి రూపాయలు ఫండింగ్తో ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతోంది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే గౌరవ అధికారులు అందరం కూడా దీనికి శంకుస్థాపన చేసి రానున్నటువంటి సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి అలాగే విశాఖపట్నానికి వచ్చిస్తున్నటువంటి టూరిస్టులకి కొత్త అట్రాక్షన్గా దీన్ని వారికి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, దాదాపు 30 ఏళ్ళుగా విశాఖపట్నం వచ్చినటువంటి ప్రతి పర్యాటకుడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందించేటువంటి కైలాసగిరి ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చాం. గడిచినటువంటి 2 ఏళ్ల క్రితం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి 1 కోటి రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి 4.5 కోట్ల రూపాయలతో ఈ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా 3D ఆర్ట్ గ్యాలరీ కానీ ఆర్గ్యుమెంట్. విశాఖలో జనసేన నేతలపై దాడి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి దాడి చేశారని విశాఖ దక్షిణ జనసేన నేతలు ఆరోపించారు. పోలీస్ బ్యారెక్స్ వద్ద మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో జనసేన మత్స్యకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముగి శ్రీనివాస్ పాల్గొని మద్దతిచ్చారు. ఓ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో వచ్చి తమపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడ తగ్గకపోతే అక్కడ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లి వైద్యం చేయించేంత ఘనత ఈరోజు సీఎం గారు తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల మీ అందరికీ లభిస్తాం. దాంతో పాటు మీరు గమనిస్తే చాలా పిఎస్సీలు కొత్తగా కట్టారు, అలాగే ఉన్న పిఎస్సీలు మార్పులు చేశారు. అంటే పాడుబడిన పిఎస్సీలు, పాత పిఎస్సీని మొత్తం ఆధునీకరించి అధునాతక హంగులు దానికి రూపుదిద్ది, అలాగే అధునాతన వైద్యం అందించే విధంగా కొత్త రకాల మెడిసిన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి, అలాగే కొత్త పరికరాలను పెట్టి మొత్తం స్టాఫ్ కూడా మీరు గమనిస్తే, మీరు 5 ఏళ్ల క్రితం ఒక పిఎస్సీలో స్టాఫ్ ఎంతమంది చూసుకోండి, ఈ రోజు ఒక పిఎస్సీలో స్టాఫ్ అని చూసుకోండి. నేను చెప్పనక్కర్లేదు, మీరే కావాలంటే మీ దగ్గర డేటా ఉంటుంది, మీ దగ్గర మీ బుక్లో జీతాలు ఎంతమంది తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆనందపురం పిఎస్సీలో 2019లో ముందర ఎంతమంది జీతాలు తీసుకున్నారు, ఈ రోజు 2024 జనవరి 2 ఎంతమంది తీసుకుంటున్నారు మీరే చూడండి. నేను చెప్పనక్కర్లేదు.
ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒకేసారి 50,000 మందికి వైద్య సిబ్బందిని ఈరోజు రిక్రూట్ చేసుకున్నారు. కొండ మీద చేసుకుని ఎవరైనా ధైర్యంగా దీన్ని ఛాలెంజ్ చేయమని చెప్పండి. ఈ రాష్ట్రంలో చెప్తున్నాను మీకు 50,000 మందిని ఏ ప్రభుత్వం ఏ రోజు కూడా నియమించిన దాఖలాలు లేవు. ఇది కఠోర నిజం. ఎందుకంటే ఇచ్చే జీతాలు మారవు, ఆ సంఖ్య మారదు, వాళ్ళకున్న సిపిఎంస్ లో కోడ్లు మారదు. కాబట్టి దయచేసి ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు దయచేసి అందరూ మీరు సహకరించండి. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యే గారికి ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు కూడా మీరు సహకరించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మా మల్లికార్జున గారు న్యూస్ పేపర్ చేస్తాయిగా మరి వారు ఈ రోజున మన జిల్లా ముఖ్యమంత్రి నుంచి మన జిల్లాలో ఎన్నో ఒక మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళందరినీ మనం క్యాంపుకు పిలిపించుకొని ఇక్కడ మళ్ళీ పరీక్షలు చేసి వాళ్ళకి ఇక్కడ స్పెషలిస్టులు ఇతర వైద్యుల సహకారంతో అందరికీ మందులు ఇచ్చి తర్వాత ఇక్కడ వాడికి తగ్గకపోతే మళ్ళీ రెఫరెన్స్ రాసుకుని ఆ రెఫరెన్స్ మేరకు మళ్ళీ మా ఏఎన్ఎంలు కానీ లేదంటే ఇక్కడ మనకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉంటారు మీకు. సో వాళ్ళందరూ కూడా మీకు మళ్ళీ అటువంటి రెఫరెన్స్ రాసిన వ్యక్తుల దగ్గరికి ఫోన్ చేసి వాళ్ళని మళ్ళీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి వాళ్ళని తరలించి అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడిని కలవనున్న దాడి వీరభద్రరావుకు చంద్రబాబు అపాయింట్మెంట్. చంద్రబాబును కలవనున్న దాడి వీరభద్రరావు కుమారులు, కార్యకర్తలు 2014కి ముందు టీడీపీలోనే దాడి వీరభద్రరావు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం. రేపు చంద్రబాబు, లోకేష్ని కలిసి చర్చిస్తాం. రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. దాడి రత్నాకర్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా అవన్నీ ప్రస్తుతానికి
రేపు అవన్నీ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఆ కంక్లూజన్ చర్చల తాలూకా ఫలితాలని రేపు వెలువరించడం జరుగుతుంది. అంతవరకు దయచేసి అందరూ ఎన్నాళ్ళు ఓపిక పట్టారు, ఇంకా 24 గంటలు ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. విశాఖ నగరంలో దళిత మైనరీ బాలిక పైన సామూహిక అత్యాచారానికి పాల్పడిన దళితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా చేతన ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా చేతన నాయకులు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. తక్షణమే అత్యాచారం పాల్పడ్డ దోషులకు గాను కఠిన శిక్ష విధించి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచార సంఘటనలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి, మహిళల మిస్సింగ్ కేసుల్లో పోలీసుల నిర్లక్ష్య వైఖరి, దళితుల బాలికల మిస్సింగ్ కేసుల్లో పోలీసుల నిర్లక్ష్య వైఖరి, ఖండించండి సామూహిక సిగ్గు అత్యాచార ఘటనల్లో పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోరాడదాం అత్యాచారాలకు వ్యతిరేకంగా, అత్యాచార సంస్కృతికి వ్యతిరేకంగా కఠినంగా శిక్షించాలి. నగరం అంతా 31వ తేదీన కొత్త సంవత్సర వేడుకలు మొదలవ్వగానే మీడియాలో విశాఖ నగరంలో దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే 17వ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన దళిత బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో 18వ తేదీన తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో. యాజ్ ఇట్ ఈజ్ గా పోలీసు వారు, ఫోర్త్ టౌన్ పోలీసుల నిర్లక్ష్యం మనకి చాలా బాగా తెలుసు. ఆ మధ్య రీతు వర్మ అనే అమ్మాయి విషయంలో కూడా, పశ్చిమ బెంగాల్ చెందినటువంటి అమ్మాయి ఆత్మహత్య కేసు విషయంలో కూడా, అది ఆత్మహత్య అనే విషయంలో కూడా ఫోర్త్ టౌన్ పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. మమతా బెనర్జీ స్వయంగా కలుగు చేసుకున్న తర్వాత ఆ ఇష్యూ ఒక తీరానికి చేరింది. అలాగే ఇప్పుడు కూడా 17వ తేదీన మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఫోన్ ని ట్రాకింగ్ లో పెట్టాలి. పెట్టాము కానీ అది సైలెంట్ లో ఉంది, లేకపోతే అది అవటం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసుల సమాధానం. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కూడా ఆ సెల్ కి ఏ కాల్స్ వస్తున్నాయో దానిని బట్టి ఫోన్ ని ట్రాక్ చేయవచ్చు. ఇది సైన్స్. ట్రాక్ చేసి ఉంటే అప్పటికి ఆ అమ్మాయి నగరంలోనే ఉంది. 17వ తేదీన ఆమె ప్రియుడు స్నేహితులు కలిసి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. ప్రియుడు మోసం చేసి స్నేహితుడు అప్పగించాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి బీచ్ లోకి వెళ్ళి ఏడుస్తుంటే బీచ్ లో ఫోటోగ్రాఫర్స్ ఆ అమ్మాయిని క్యాచ్ చేసి మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళ రూములకు తీసుకెళ్లి మొత్తం మీద 3 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి జగదాంబ జంక్షన్ లోని, కృష్ణానగర్ లోని ఉండేటటువంటి లాడ్జెస్ లోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి వాళ్ళ ప్రైవేట్ రూమ్స్ లోని, లాడ్జిల్లోని తిప్పుతూ ఆ అమ్మాయిని 13 మంది, అంటే ఈ ఇద్దరు కాకుండా 11 మంది కలిసి ఆమెని 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద ఇప్పటి వరకు పోలీసులు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఏంటి కారణం అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు బాధితురాలను ఎక్స్పోజ్ చేయకూడదు. నిజమే, బాధితురాలను ఎక్స్పోజ్ చేయకండి, నిందితులను కూడా ఎక్స్పోజ్ చేయలేదు. కనీసం ఈ నేరం జరిగింది అనేది, దాని వివరాలు ఏంటనేది విశాఖ ప్రజలకు తెలుసుకునేటటువంటి హక్కు ఉంది. తప్పకుండా అది అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని ఎందుకు మరి ఈ రకంగా చేశారంటే ఇందులో పోలీసుల యొక్క ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఇష్యూ బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఒడిస్సా తన స్వగ్రామం వెళ్ళిపోయిన అమ్మాయిని చాలా, అంటే 1-2 రోజుల ముందు ట్రాక్ చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ట్రామాలో ఉందని చెప్తున్నారు. నిజమో అబద్ధం మనకు తెలియదు. కానీ ఆమె తన మీద 13 మంది అత్యాచారం చేశారని వాంగ్మూలం ఇచ్చింది. అంటే ఒక సిటీలో 3 రోజుల పాటు దుండగులు ఒక మైనర్ గర్ల్ ని తిప్పుకుంటూ అత్యాచారం చేస్తుంటే సిటీలో విజిలెన్స్ ఏమైంది? అలాగే బీచ్ లో ఆడపిల్లలు, యువతులు, బాలికలు వెళ్తుంటారు బీచ్కి. ఈ మధ్య మేము కూడా గమనించింది ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఫోటోగ్రాఫర్స్ క్యాచ్ చేస్తున్నారు. మీరు ఇలా నిలబడండి, మీరు అలా నిలబడండి అని మీరు పర్మిషన్ లేకుండానే
వాళ్ళకి ముందు స్నాప్స్ తీసి మీరు ఎంత బాగా వచ్చారో చూడండి మేడం అని చెప్పి వాళ్ళకే చూపించి వాళ్ళ ఫోటో తీసుకునేలాగా చేసేటటువంటిది కూడా కనిపిస్తుంది. అందుకని బీచ్ లో పోలీసులు ఈ దృష్ట్యా బాలికలు, యువతులు, మహిళల రక్షణ అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, మోసానికి గురయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే కుటుంబం నుంచి చెప్పకుండా మిస్ అయిపోయి బీచ్ లోకి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టాల్సినటువంటి బాధ్యత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ లో పోలీసుల మీద ఉంది. దీన్ని కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకొస్తూ తప్పకుండా బీచ్ లో పెట్రోలింగ్ అనేది మహిళల భద్రత అనే యాంగిల్ నుంచి జరగాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ పాపని సామూహికంగా అత్యాచారానికి గురి చేశారో వాళ్ళందరి మీద ఇమ్మీడియట్ గా ఛార్జ్ షీట్ పెట్టి, అంటే లేట్ కాకుండా కొన్ని కేసుల్లో చేస్తున్నారు, స్పీడ్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే ఛార్జ్ షీట్ వేసి వెంటనే నిందితులకు శిక్ష పడేలాగా చేస్తున్నారు. ఈ కేసులో ఆ విధమైనటువంటి స్టింజెంట్ యాక్షన్, ఆ విధమైనటువంటి స్పీడీ యాక్షన్ అనే దాన్ని మా మహిళా సంఘంగా మేము మహిళా చేతనగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న 1వ తారీఖున కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలా. ఈరోజు జాబ్ క్యాలెండర్కి సమాధి కడుతున్నాం తెలుగు తరఫున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్కి నీళ్ళు వదిలేశారు, అయిపోయింది ఆయన ప్రభుత్వం కూడా. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించలేదు. 2020లో జాబ్ క్యాలెండర్ లేదు. 1వ తేదీని చంపేశాడు. 21 జనవరి 1న మళ్ళీ చంపేశాడు. జనవరి 22 1వ తారీఖున మళ్ళీ చంపేశాడు. జనవరి 23 1వ తారీఖు మళ్ళీ చంపేశాడు. నిన్న 24 కూడా మళ్ళీ చంపేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకి సాగు కారణమైన జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు మేము పిండం పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ పుణ్యమాన్ వచ్చింది. జాబ్ క్యాలెండర్ జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి మోసకారిన జగన్మోహన్ రెడ్డి, దగా జగన్మోహన్ రెడ్డి, రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, కొత్త క్యాలెండర్ ఎలా వస్తుందో అదే రోజు జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి మాటిచ్చి 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రతి పోస్టును భర్తీ చేస్తానని చెప్పి నమ్మబలికి యువతంతా రోడ్డు మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మన భవిష్యత్తులు మారిపోతాయి, మనందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు అయిపోతామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప మన భవిష్యత్తు బాగుందని రోడ్డెక్కిన యువతంతా ఈరోజు 5 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు, జాబ్ ఎక్కడ జగన్ అంటూ అనేక సార్లు ప్రశ్నిస్తా ఉన్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ప్రకటించకపోగా ప్రతి జనవరి 1వ తారీఖున ప్రకటిస్తానన్న జగన్మోహన్ రెడ్డి 2020 కానీ 21 కానీ 22 కానీ 23 కానీ నిన్న జనవరి 1వ తారీఖు 24 లాస్ట్ జనవరి, ఈ జనవరి కన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చూస్తే ఆ జనవరి నిన్న కూడా ప్రకటించకపోతే మాకు ఒకటి అర్థమైంది, ఈ జాబ్ క్యాలెండర్కి సమాధి కట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సమాధి కట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి కట్టిన సమాధి ఇది, జాబ్ క్యాలెండర్ సమాధి. మా జీవితాలు, మా నిరుద్యోగుల జీవితాలు కట్టిన సమాధి ఇది. ఈరోజు కొన్ని వందల మంది నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుని, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలుగానే భావించాలి. ఈ ప్రభుత్వాన్ని సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. యువతంతా రోడ్డు మీదకి వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఈరోజు యువతంతా కూడా ప్రతి గ్రామం ప్రతి ప్రజల్లోకి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గద్దె దించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం.